ఆ జగదాభిరాముడు కీర్తిని తన పాటల రూపంలో నలుదిశలా వ్యాప్తి చేసి భద్రాచలంలో ఆలయం నిర్మించాడు కంచర్ల గోపన్న. భక్త రామదాసుగా ఎంతో ప్రాచుర్యం పొందిన కంచర్ల గోపన్న ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. శ్రీరామదాసు సినిమాలో చూపించినట్లుగానే ఉండేవారా అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం మాదిరిగానే ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. రామదాసు స్వగ్రామమైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఎన్నో ఏళ్లుగా ఓ రావి చెట్టు కింద ఉన్న ఈ విగ్రహం 16వ శతాబ్దం నాటిదని అధికారులు స్పష్టం చేశారు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లోని ఓ రావి చెట్టు కింద విగ్రహం ఎన్నో ఏళ్లుగా ఉంటోంది. దేవుడి విగ్రహంగా భావించి స్థానికులు ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. గతంలో రామదాసు ధ్యాన మందిరం సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండేది. అయితే స్టేషన్ నిర్మాణం జరిగి ఎన్నో ఏళ్లవడంతో అది కూలిపోయింది. దీంతో అధికారులు మరో చోట పోలీస్ స్టేషన్ నిర్మించారు. పాత భవనంలో ఉన్న విగ్రహాన్ని కొత్త స్టేషన్కు తీసుకొచ్చి ఆరు బయట పూజలు నిర్వహిస్తున్నారు. చెవులకు కుండలాలు, ముకుళిత హస్తాలతో ఉన్న ఈ విగ్రహాన్ని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఓ సామాజిక కార్యకర్త ఈ విగ్రహాన్ని ఫోటో తీసి కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులకు పంపారు. దీంతో వారు నేలకొండపల్లి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించి అది భక్త రామదాసు విగ్రహమేనని చెబుతున్నారు. వైష్ణవ సాంప్రదాయానికి చెందిన చిహ్నాలన్నీ కూడా ఈ విగ్రహంలో ఉన్నాయి. వారి యొక్క శిఖ కానీ, తర్వాత నామం కానీ, వారి పంచకట్టు, శిఖ, వారికి సంబంధించినటువంటి శంఖచక్రాలు ఇవన్నీ కూడా ఆ వైష్ణవ దీక్షకు సంబంధించిన అన్ని వివరాలు. దాంతోపాటుగా వారు తహసీల్దార్గా అధికారంలో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి మర్యాదగా ఉండే ఖడ్గము ఇవన్నీ కూడా ఆ విగ్రహానికి సరిపోని ఉన్నటువంటి సందర్భంలో ఆ విగ్రహాన్ని రామదాసు గారిదే అని చెప్పి మేము కూడా గుర్తించి అటువంటి విగ్రహాన్ని మందిరంలో ఉంచడానికి ఇక్కడ అర్చకునికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని భద్రాద్రి ఆలయానికి సంబంధించిన ఈవో గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా తెలియజేసి అటువంటి విగ్రహానికి తగిన సముచిత స్థానం ఎక్కడైతే బాగుంటుందో అటువంటి ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సహకారం అంతా మేమే అందించి ఆ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. చక్కని మీసకట్టు, అప్పుడే స్నానం చేసినట్టు తల వెనుక జారుముడి వేసుకున్న గోపాద శిఖ, అంజలి ముద్ర, నడుమ పక్కన కత్తి, కుడి ఎడమ భుజాల మీద శంకుచక్ర ముద్రలతో కూడిన విగ్రహం వైష్ణవ భక్తుడిదని వారు తెలిపారు. శిల్పం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్నదో లేదంటే మాదన్నదో అనుకునే అవకాశమే లేదని వారి మేనల్లుడు భద్రాచల రామాలయ నిర్మాత, నేలకొండపల్లి వాసి అయిన కంచర్ల గోపన్నది అవడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఈ విగ్రహాన్ని భక్త రామదాసుగా గుర్తించడంతో రామదాసు ధ్యాన మందిరానికి తరలించారు. రామదాసు 10వ తరం వారసులు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.